హాయ్ హలో నమస్తే అండి అందరికి ఎట్లా ఉన్నారు. వెల్కమ్ టు లవ్ యువర్ లైఫ్ ఛానల్ సంతోష్ కుమార్ శెట్టి. రైట్, మీరందరూ చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే, ఇవాళ మళ్ళీ అగైన్ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చిన. ఈ టాపిక్ వచ్చేసి అందరికీ రియల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు అందరికీ తెలిసిన టాపికే డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏంటి? ఏ డెవలప్మెంట్? సొసైటీ డెవలప్మెంటా, లేకపోతే ఏదన్నా ఇండియా డెవలప్మెంటా, లేకపోతే మీ స్ట్రీట్ డెవలప్మెంటా? ఏం డెవలప్మెంట్? సో ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నాను, ఇది కాదండి, ఈ పర్సనాలిటీ కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం. ఆ స్కిల్స్ మొత్తాన్ని మీకున్న స్కిల్స్ ఏంటి, దాన్ని బట్టే మీ డెవలప్మెంట్, దేనికి సంబంధించిన డెవలప్మెంట్ అయినా మీకు సంబంధించింది ఉంటుంది. సో దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎందుకు అంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని మీకు ఈజీగా చెప్తాను. ఒక బొమ్మ చూసి మీరు బయట ఒక తయారు చేసిన బొమ్మ, ఒక మట్టితో చేసిన బొమ్మ, ఎగ్జాంపుల్ మట్టితో చేసిన బొమ్మ మీరు చూసుంటారు. అది మట్టితో చేసినారు. ఆ మట్టితో చేసిన ఆ బొమ్మకి మీకు నచ్చింది, ఆ బొమ్మను చూడగానే నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ఆ బొమ్మకి ఒక మంచి మెటీరియల్ ఉంది, కలర్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసీ ఫినిష్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెట్టబడి అందంగా వాటిని కొన్ని రకాల వస్తువులతో అలంకరించబడి ఉంది. అది నచ్చింది. అది ఒక బొమ్మలాగా నచ్చింది మీకు. అంతేగాని మీరు దాంట్లో స్పెసిఫిక్గా మీరు ఒకటి నచ్చడం వల్ల ఆ బొమ్మ నచ్చిందని మీరు అన్నారు, ఇది నచ్చిందని అది నచ్చింది అన్నారు. సో అదంతా ఒక పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ మొత్తం, ఆ బొమ్మ యొక్క పర్సనాలిటీ మొత్తం మీరు చూసి ఉన్నారు కాబట్టి, అవన్నీ బాగున్నాయి కాబట్టి ఆ బొమ్మ నచ్చిందని మీరు అంటున్నారు. అట్లాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీ స్కిల్స్కి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీకు తెలుగు వచ్చు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంకేమీ వేరే లాంగ్వేజెస్ రావు, మీకు సరిగ్గా బేసిక్గా మాట్లాడడం రాదు, లేకపోతే సరిగ్గా నడవడం రాదు, లేకపోతే సరిగ్గా చూడటం రాదు, మీ తినటం రాదు, ఇవన్నీ కూడా లేవు. వీటన్నిటి లేకపోతే మీ పర్సనల్గా మీరు సొసైటీలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని డిఫరెంట్గా చూస్తారు. సో మీ పర్సనాలిటీ అక్కడ వాళ్ళకి కనిపించినప్పుడు, పర్సనాలిటీ అంటే ఏంటి, ఇందాక చెప్పినట్టుగా బొమ్మలు అన్నీ బాగున్నాయి కాబట్టి, అట్లాగే మీరు కూడా ఒక సొసైటీలో మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, మీరు సోషలిస్టిక్గా ఉన్నప్పుడు మీలో అన్ని గుణాలు మీరు అన్నీ చూసి అంతా కూడా సమస్తము, మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఏది అవసరం అన్నట్టుగా చూస్తున్నారు, ఎట్లా తింటున్నారు, ఇవన్నీ కలిపి మీదొక పర్సనాలిటీ అవుతుంది. అందుకనే దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎవరైనా సరే, స్కూల్ పిల్లలైనా, ఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్తున్న వాళ్ళైనా, జాబ్ చేస్తున్న వాళ్ళైనా, ఎవరైనా ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీ పర్సనాలిటీ డెవలప్ ఎట్లా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఏముంది, మీరు ఎక్కడున్నారు, మీ స్టేట్ ఏంటి, మీరు స్టేట్ అంటే ఇన్ సెన్స్ మీరు ఎట్లాంటి బేసిక్ స్కిల్స్ మీలో కలిగి ఉన్నాయి, ఏ లెవెల్లో మీరు ఉన్నారనేది మీరు టెస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంది. సపోజ్ నేను ఇందా చెప్పినట్టు మీకు ఓన్లీ తెలుగే వచ్చు, ఇంగ్లీష్ రాదు అంటే అసలు జీరో అని కాదు, ఏబిసిడీలో ఒకటో వచ్చుంటాయి, కానీ అది కూడా రాకపోతే ఫైన్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఏబిసిడీలు వచ్చు మీకు, అంతే, అంతవరకు మించి ఏమీ రాదు. ఏదైనా ఇంగ్లీష్ ఛానల్ పెడితే మీరు చూడలేరు, ఏదైనా ఇంగ్లీష్ పేపర్ ఇస్తే చదవలేరు. సో దాన్ని బట్టి, మీకు తెలిసిన దాన్ని బట్టి ఆ ఇంగ్లీష్ డెవలప్ ఎట్లా చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీరు ప్రయత్నించాలి. సో బేసిక్ థింగ్స్ వచ్చేసి మీకు ఏదైతే వచ్చో అక్కడి నుంచే స్టార్ట్ చేసేసి ఆ వచ్చింది కూడా పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ మనం కోచింగ్కి వెళ్ళటమో, లేకపోతే మనం ఏదైనా చేస్తే ఇంకా డెవలప్ అవుతామో లేదో అనేది చూసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే మీకు టీవీ ఉంటే జస్ట్ గో విత్ ద టెలివిజన్. యూట్యూబ్ పెట్టుకోండి. యూట్యూబ్ పెడితే లాంచ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి దాంట్లో. మీరు అది పెట్టుకొని చూస్తే మీకు ఛానల్స్లో నెంబర్ ఆఫ్ కోచింగ్ క్లాసెస్ ఉన్నాయి. బేసిక్స్ జీరో, అసలు ఇంగ్లీష్ అంటే స్పెల్లింగ్, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ అనేది ఉంది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా వీడియోస్ ఉన్నాయి అందులో. సో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది నేను ఓన్లీ ఎగ్జాంపుల్. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంగ్లీష్ అంటే అదొకటనే కాదు, అందులో ఆ కేటగిరీస్లో వన్ ఆఫ్ ది కేటగిరీ వచ్చేసేసి ఇదని చెప్తున్నాను. లాంగ్వేజ్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి. అట్లాగే మీరు సొసైటీలోకి వెళ్ళినప్పుడు బిహేవ్ ఎట్లా చేస్తున్నారు, ఆ బిహేవియర్ ఎట్లా మార్చుకోవాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఆ బిహేవియర్ కూడా, అది కూడా పర్సనాలిటీ డెవలప్మెంటే. ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉంటున్నారు, అక్కడ ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు, అక్కడ మనుషులతో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, అక్కడ మనుషులు ఏమడిగితే మీరు ఏం చెప్తున్నారు, మీ ప్రశ్నలు ఏం వేస్తున్నారు, సమాధానాలు వాళ్ళు అడిగిన సమాధానాలు మీరు ఏం చెప్తున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీరేం చేయాలి అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు బిహేవ్ చేస్తారు.
మీరు నేర్చుకుంటూ ఉంటారు ఈజీగా. సింపుల్. మీకు రాదా? ఏం రాదు? ఈత రాదా? ఈత రాదంటే ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. మీరు దూకడం నేర్చుకోవడం తర్వాత సంగతి. ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండండి రోజు. అక్కడ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అక్కడ మీకేంటి ఒక మోటివేషన్ వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్గా మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు. ఆ తర్వాత నీళ్ళలో కూర్చుంటారు కాళ్ళు పెట్టి మెల్లగా. సో ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అసలు ఏంటి ఒకసారి దిగి నిల్చొని గోడను పట్టుకొని చూద్దాము చివరికి అని